ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పూర్ణిమ రోజు చంద్రుని నుండి వచ్చే జ్యోతి ఎంత ఆహ్లాదాన్నిస్తుందో అంతటికంటే ఎక్కువ ఆహ్లాదాన్నిస్తోంది. కోరుకోకుండా వరాన్నిచ్చే దైవ సామానుడివి నీవు. నీ ఆగమనం మాకు అదృష్టపు పంట. పండిన పంటను తీసుకోకుండా వదిలివేసే అవివేకి ఈ లోకంలో ఎవరైనా ఉంటారా? నీవు మాకు ఏదో శ్రేయస్సును అనుగ్రహించు. నీ రాక వృధా కారాదు. తత్వాన్ని గురించి మానవులకు శుభ అశుభాలనిచ్చే విధి నిషేధ రూపమైన కర్మలను గురించి గతంలో చాలా విన్నాను, అయినా తృప్తి లేదు స్వామి. ఇంకా వినాలనే కోరిక చాలా ఎక్కువగా ఉంది. పరమేశ్వరుని యందు నిశ్చలమైన బుద్ధి గల ఓ సూత మహాముని, మీ నుండి మేము ఒక విషయాన్ని తెలుసుకోవాలని కుతూహలాన్ని కలిగి ఉన్నాం. అది రహస్యమే కావచ్చు కానా మా యందు అనుగ్రహంతో చెప్పు. అదేమిటంటే, రాబోయే కలియుగంలో మానవులందరూ దురాచారావర్తనులు, సత్యవాక్య పరాంగుముఖులు అవుతారని వింటున్నాం. అట్టి భయంకరము పాపభూయిష్టము అయిన కలిలో శీఘ్రంగా పాపాలను తొలగించుకునే తేలికైన ఉపాయమేమిటి? కలిలో మనుష్యుల ప్రవర్తన ఎలా ఉంటుంది? దానికి తగ్గట్లుగానే ప్రకృతి ఎలా ఉంటుంది? కేవలం భగవంతుడు ఉన్నాడు అని అస్తిక్య బుద్ధే ఉంటే సరిపోదు కదా. పరమేశ్వర స్వరూప స్వభావాలు ఎట్లాగుంటాయి? ఆయన తత్వం ఎట్లాగుంటుంది? మోక్షం అంటే ఏమిటి? దానిని ఎలా పొందాలి? ఆయన సగణుడా లేక నిర్గుణుడా? ఋషుల ప్రశ్నలకు సూచన సమాధానం. ఈ విధంగా ఎంతో జిజ్ఞాసతో ఆర్తితో ప్రశ్నించిన మునుల ప్రశ్నలను సూతుడు ఎలా సమాధానం ఇచ్చారో రేపటి వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో ఇంతటితో సమాప్తి. హరి ఓం తత్సతు.